ఫైనల్లీ డన్ విత్ ద ఫిలిం అండ్ ఐ లైక్ ఇట్. నేను ఎంజాయ్ చేశాను అనమాట. ఫస్ట్ హాఫ్ సోగా కానీ సెకండ్ హాఫ్ అయితే బాగా వర్కౌట్ అయింది. నాకైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాగవంశిగా చెప్పినట్టుగానే స్టోరీ లైన్ కానీ స్టోరీ కానీ ఇవేం పట్టించుకోకుండా లాజిక్స్ ఇవన్నీ పట్టించుకోకుండా నా బ్రెయిన్ పక్క పెట్టి సినిమా చూశాను. అండ్ ఓకే, నన్నైతే ఎంజాయ్ చేసింది మూవీ. ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ పర్లేదు, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అవుతుంది, పంచెస్ పడుతూ ఉంటాయి, ఓకే డీసెంట్ అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అయినాయి. మెయిన్లీ సునీల్ ఎపిసోడ్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయినాయి. వింటేజ్ సునీల్ చూసిన ఫీల్ వచ్చింది నాకు. ఇంకా లడ్డు క్యారెక్టర్ సింగిల్ లైన్ పంచెస్ కానీ వాళ్ళ ఫాదర్ మధ్య ఉండే క్రమైజేషన్స్ కానీ వాళ్ళ ఫాదర్ ఎపిసోడ్స్ కానీ అవి కూడా బాగా వర్కౌట్ అయినాయి. బాగా ఎంజాయ్ చేశాను అనమాట అవి కూడా. ఇంకా యాక్టర్స్ అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముగ్గురు అయితే కుమ్మేశారు. ఇంకా లడ్డు అయితే జీవించేశారు అనమాట ఆ క్యారెక్టర్ లో. ఇంకా సునీల్ ఈజ్ ద మేజర్ ప్లస్ పాయింట్ ఆఫ్ ద మూవీ. మెయిన్లీ సెకండ్ హాఫ్ కాపాడింది అయితే సునీల్ మాత్రమే. అండ్ సాంగ్స్ బాగా వర్కౌట్ అయినాయి. బీజిఎం బై తమన్ ఈజ్ గుడ్, చాలా బాగా వర్కౌట్ అయింది బీజిఎం కూడా. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఫైన్. ఇంకా నెగిటివ్స్ గురించి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా ఫోర్స్ఫుల్గా అనిపించింది అనమాట. సింగిల్ లైన్ పంచెస్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ పార్ట్లో బ్యాక్ టు బ్యాక్ పంచెస్ పడుతుండే, బ్యాక్ టు బ్యాక్ మాకు ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళం. కానీ ఈ పార్ట్లోకి ఏమొచ్చేసి అంటే ఒక లైన్ బాగా పేలినా కానీ సెకండ్ లైన్ పేయలేదు అనమాట. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. సింగిల్ లైన్ పంచెస్ కానీ కొన్ని కామెడీ సీన్స్ కానీ ఫోర్స్ఫుల్గా అనిపించినాయి అనమాట. ఏదో పెట్టాలి ఇంత ఎక్కువ చేయాలనిపించింది, అలా అనిపించింది అనమాట. ఓవరాల్గా ఇట్స్ ఓకే. ఫస్ట్ పార్ట్ అంతా తోపుతురు ఫిలిం కాకపోయినా కానీ యూ కెన్ వాచ్ ఇట్. మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ని కొంచెం డీసెంట్ అనిపించిన, సెకండ్ హాఫ్ అయితే బాగా వర్కౌట్ అయింది సినిమా. సో దట్స్ ది రివ్యూ గైస్. మ్యాడ్ ఎంటర్టైనర్. ఇంక అంతే, ఈ లాజిక్స్ ఇవన్నీ పక్క పెట్టి ఎంటర్టైన్ అవ్వాలి, ఓన్లీ నవ్వుకోవాలంటే వెళ్ళి చూసేయండి. మెయిన్లీ సింగిల్ స్క్రీన్ ప్రిఫర్ చేయండి. సింగిల్ స్క్రీన్స్లో బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చెమటలు పడుతున్నాయి. టాటా, బై బై. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.